హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఫైనాన్స్ విత్ ఫ్యామిలీ మ్యాన్ డే 8. అండ్ ఈరోజు మనం బడ్జెట్లో ఒక కొత్త ట్రిక్ గురించి మాట్లాడుకుందామండి, విచ్ ఈస్ ఎన్వెలప్ సిస్టమ్. సో మనకి మంత్లీ శాలరీ ఏదైతే వస్తుందో దాన్ని మనం వెంటనే ఇమ్మీడియట్లీ ఏటీఎంకి వెళ్ళి కంప్లీట్ శాలరీ విత్డ్రా చేసేయాలండి. సో ఇంట్లో ఒక 4 ఎన్వెలప్స్ తీసుకోండి. ఈ 4 ఎన్వెలప్స్ని ఎలా అంటే, ఒకటి రెంట్, ఇంకోటి గ్రాసరీస్, ఇంకొకటి ఫన్ అండ్ ఇంకొకటి సేవింగ్స్ అని చెప్పి దాని మీద నీట్గా రాసేయండి. ఏం చేస్తారంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకు 50,000 శాలరీ వచ్చిందనుకోండి, 50,000 శాలరీ విత్డ్రా చేసేసి దాంట్లో ఒక 20,000 రెంట్ కని పెట్టండి, 15,000 గ్రాసరీస్కి పెట్టండి, 10,000 అనేది ఫన్కి పెట్టి ఒక 5,000 అనేది సేవింగ్స్కి పెట్టండి. ఇలాగా అన్ని దానికి ఎన్వలప్స్ కింద డివైడ్ అయిపోయి ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే, ఏ అవసరం వస్తున్నప్పుడు ఆ ఎన్వలప్లో నుంచి డబ్బులు తెద్దాం. సో ఆ విధంగా ఏంటంటే, ఏ ఎన్వలప్ అయితే ఎంటీ అయిపోద్దో ఆ ఎన్వలప్కి ఆ పర్పస్కి ఆ మంత్లో అంతకు మించి స్పెండింగ్స్ చేయకూడదు అని. సో దట్స్ హౌ మనం బౌండరీస్ వేసుకుంటాం అన్నమాట. నేను చెప్పే ట్రిక్ ఏంటంటే, ఇలా ఓవర్ స్పెండింగ్ అనేది మనం ఒక ఫ్యామిలీ మ్యాన్గా ఆలోచిస్తేనే ఆ ఓవర్ స్పెండింగ్ అనేది తగ్గుతుంది. అర్థమైందా? దీంట్లో ఇంకో ఫన్ టిప్ ఏంటంటే, ఒక ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫన్ అనే దాంట్లో ఎంత పెట్టాం, ఫర్ ఎగ్జాంపుల్గా తీసుకున్నప్పుడు 10,000 పెట్టాం. ఆ 10,000 అనేది 10,000 మ్యాండేటరీ ఖర్చు పెట్టాలని ఏం లేదు, మన అవసరం ఉన్నప్పుడు ఆ 10,000 అనేది ఖర్చు పెడతాం. ఇఫ్ ఇన్ కేస్ 10,000లో నుంచి ఎంతో కొంత బ్యాలెన్స్ మిగిలిందనుకోండి, దాన్ని తీసి సేవింగ్స్లో డైవర్ట్ చేయండి. సేవింగ్స్ ఆల్రెడీ 5,000 పెట్టాం. ఇఫ్ ఇన్ కేస్ ఫన్ అమౌంట్లో నుంచి మనం ఓన్లీ 9,000 స్పెండ్ చేసాం మంత్కి, సో 1,000 మిగులుతుంది కదా, ఆ 1,000ని సేవింగ్స్ దాంట్లోకి డైవర్ట్ చేయండి. ఈ విధంగా సేవింగ్స్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి. సో మనం ఈ కార్డ్స్కి బదులు క్యాష్ అనేది యూజ్ చేయడం వల్ల ఖర్చులు అనేవన్నీ మన కంట్రోల్లో ఉంటాయి. సో ఈ సింపుల్ ట్రిక్ని యూజ్ చేయడం వల్ల బడ్జెటింగ్ అనేది చాలా ఈజీ అవుతుందండి. డైలీ టిప్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. రేపు ఇన్వెస్టింగ్ ప్లాన్స్ గురించి డిస్కస్ చేద్దాం. మనీ స్మార్ట్ అవుదాం, మనల్ని మన ఫ్యామిలీని సెక్యూర్ చేద్దాం. బాయ్.